చూసే ముందు ఒక లైక్ కొట్టి జైశ్రీరామ్ అని కామెంట్ చేయండి. చీపురు ఉపయోగించి లక్ష్మి కటాక్షం ఏ విధంగా పొందవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. మన ఇంట్లో ఉపయోగించే చీపుర్ను బట్టి కూడా లక్ష్మి కటాక్షం అనేది ఉంటుంది. ఎవరైనా సరే ప్రతిరోజు సాయంకాలం తెల్లవారుజాము 5:30 నుంచి 6 మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మకూడదు. 5:30 నుంచి 6 మధ్యలో ఇల్లు చీపురుతో చిమ్మితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి సాయంకాలం తెల్లవారుజాము 5:30 లోపే ఇల్లు చీపురుతో చిమ్ముకోవాలి. ఎప్పుడైనా సరే చీపురుతో ఇల్లు చిమ్మేటప్పుడు ఈశాన్యం నుంచి నైరుతికి చిమ్ముకుంటూ రావాలి. అంతేగాని నైరుతి నుంచి ఈశాన్యానికి చిమ్మకూడదు. వేరే దిక్కు నుంచి ఈశాన్యం వైపు ఎప్పుడు చీపురుతో చిమ్మకూడదు. చీపురుతో నైరుతి వైపు ఇల్లు చిమ్ముకోవాలి. అంటే ఇంట్లో ఈశాన్యం మూల ఏ గదిలో అయినా సరే ఈశాన్యం దగ్గర మొదలుపెట్టి ఇలా చిమ్ముకుంటూ రావాలి. అప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది. చీపురుని ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో ఉంచకూడదు. చాలామంది తెలియక చీపురు వంటగదిలో ఉంచుతారు. అలాగే చాలామంది చీపురు చేట పక్క పక్కనే ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లో చీపురు చేట ఈ రెండు పక్క పక్కనే ఉంచకూడదు. అలాగే చీపుర్నెప్పుడైనా సరే ఈశాన్యం మూల ఉంచకూడదు. చీపుర్ని ఆగ్నేయంలో గాని వాయువ్యంలో గానే ఉంచాలి. అంతేగాని ఈశాన్యంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. అలాగే చీపుర్ని ఉంచేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే చీపుర్ని నిల్చోబెట్టి ఉంచుతూ ఉంటారు. చాలా మంది చీపురుని నిల్చోబెట్టి ఉంచుతారు. నిజానికి చీపురు ఎలా ఉంచాలంటే పడుకోబెట్టి ఉంచాలి. ఇది చాలామందికి తెలియదు. చీపురు పడుకోబెట్టి ఉంచితేనే లక్ష్మి కటాక్షం కలుగుతుంది. అది కూడా ఎలా పడుకోబెట్టించాలంటే చీపురు హ్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాండిల్ ఇంటి బయటకు చూసే విధంగా ఉండాలి. చీపురి చిమ్మేది బ్రష్ ఏదైతే ఉంటుందో అది ఇంటి లోపల ఉండేలాగా పడుకోబెట్టి ఉంచాలి. చీపురు హ్యాండిల్ ఏమో బయటకి చూస్తూ ఉండాలి. ఊడ్చే భాగమేమో ఇంటి లోపలికి చూస్తూ ఉండాలి. అలా చీపురుని పడుకోబెట్టి ఉంచితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే చీపురు అనేటటువంటిది శని భగవానుడికి రాహువుకి చాలా ప్రియమైంది. అందుకే ఎప్పుడైనా చీపురు కొనాలంటే శనివారం రోజు కానీ ఆదివారం కానీ కొనాలి. శనివారం శనికిష్టం, ఆదివారం రాహువుకి ఇష్టం. చీపురు శనికి రాహువుకి ఇష్టం కాబట్టి చీపురు ఎప్పుడు కొనాలనుకున్నా కొత్త చీపురు శనివారం రోజు గాని ఆదివారం గాని కొనాలి. ఇంట్లో ఉన్న పాత చీపురు పారేయాలి. అంటే అమావాస్య రోజు బయట పారేయాలి. చీపురు కొన్ని రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. చాలామందికి తెలియక చీపురు ఎప్పుడు పడితే అప్పుడు కొంటూ ఉంటారు. కొన్ని రోజుల్లో చీపురు అస్సలు కొనకూడదు. మంగళవారం శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురు కొనకూడదు. అలాగే మీరు పుట్టిన తిథి రోజు కూడా చీపురు కొనకూడదు. మీ బర్త్డే ఉందనుకోండి, పుట్టిన తేదీ ఆ రోజు చీపురు కొనకూడదు. అలాగే ఇంట్లో పితృ కార్యం జరుగుతుందనుకోండి, ఆ రోజు కూడా చీపురు కొనకూడదు. గ్రహణం ముందు రోజు, గ్రహణం తర్వాత రోజు కూడా చీపురు కొనకూడదు. తిథుల పరంగా తదియ తిథి, ఏకాదశి తిథి ఉన్న రోజు చీపురు కొనకూడదు. ఈ 2 తిథుల్లో చీపురు కొంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలాగే కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదు. రోహిణి నక్షత్రం, హస్తా నక్షత్రం, శ్రవణ నక్షత్రం, పుష్యమి నక్షత్రం, అనురాధ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం, ఈ నక్షత్రాలు ఉన్నప్పుడు కూడా చీపురు కొనకూడదు. చీపురు ఎప్పుడు కొనకూడదు. తెలుసుకొని ఎప్పుడు కొనాలో తెలుసుకొని అప్పుడే కొనాలి. అలాగే చాలామంది చీపురుతో చిన్న పిల్లలను కొడుతూ ఉంటారు. అలా కొడుతూ ఉంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడు చిన్నపిల్లల్ని కొట్టకూడదు. అలాగే కొంతమంది చీమల్ని చంపుతుంటారు, పురుగులను చంపుతుంటారు. చీపురుతో అట్లాంటివి చేయకూడదు. అసలు చాలామందికి తెలియక ఒక తప్పు చేస్తూ ఉంటారు. రాత్రిపూట ఇల్లు నీట్గా ఉండాలని చీపురుతో చీమ్మి పడుకుంటారు. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. రాత్రిపూట ఎప్పుడు కూడా ఇల్లు చీపురుతో చిమ్మకూడదు. ఇంకొంతమంది బంధువులు ఇంటికి వచ్చి వెళ్లగానే చిమ్ముతూ ఉంటారు. అలా చేసిన దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. బంధువులు ఇంటికి వచ్చి వెళ్లగానే చిమ్మబాకండి. 2 గంటల తర్వాత చిమ్మండి. అలాగే ఇంటి లోపల ఒక చీపురు ఉపయోగించాలి. ఇంటి బయట ఇంకొక చీపురు ఉపయోగించాలి. ఇంటి బయటకి లోపలికి ఎట్టి పరిస్థితుల్లో ఒకే చీపురు వాడకూడదు.
పూజ గది దగ్గర మాత్రం చీపురుతో చిమ్మకుండా సాధ్యమైనంత వరకు వస్త్రంతోనే శుభ్రం చేసుకోండి. అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుంది. అసలు అన్నిటినీ శుభ్రం చేసే చీపురుని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇది కూడా చాలామందికి తెలియదు. చీపురుతో చిమ్మేస్తారు, ఇంట్లో ఒక చోట ఉంచుతారు. అన్నిటినీ చిమ్మే చీపుర్ని కూడా మనం శుభ్రం చేసుకోవాలి. చీపుర్ని నీళ్లతో కడిగి చక్కగా ఆరబెట్టుకోవాలి. ఎప్పుడో తెలుసా? దానికి ఒక స్పెషల్ టైం ఉంది. బుధవారం మధ్యాహ్నం ఉదయం 12 నిమిషాల నుంచి 12:30 మధ్యలో చేసుకోవాలి. ఎప్పుడైనా సరే చీపురుని ఉదయం 12 నుంచి మధ్యాహ్నం 12:30 మధ్యలో చీపురుని తీసుకోవడం, నీళ్లతో కడుక్కోవడం, ఆరబెట్టుకోవటం చేయాలి. అలా అన్నిటిని శుభ్రం చేసే చీపురుని శుభ్రం చేసుకున్నారనుకోండి, లక్ష్మీ కటాక్షం విశేషంగా ఉంటుంది. ఎప్పుడైనా కొత్త ఇంటికి వెళ్తున్నారనుకోండి, పాత చీపురు తీసుకొని ఇంట్లోకి వెళ్ళకూడదు. కొత్త ఇంట్లో కొత్త చీపురు మాత్రమే ఉపయోగించాలి. చీపురుకు సంబంధించి నియమాలు పాటించండి. చీపురు కొనాల్సిన రోజుల్లో కొనండి, కొనకూడని రోజుల్లో కొనవద్దు. అన్నింటినీ శుభ్రం చేసే చీపుర్ను కూడా బుధవారం 11:45 నుంచి మధ్యాహ్నం 12:30 లోపు శుభ్రం చేసుకోండి. చీపురు ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని అందరూ పొందండి.